హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న జీకే సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. అండ్ నెక్స్ట్ ఇది చాలా అంటే చాలా చాలా ఉపయోగమైంది. టెన్సెస్ ఇది స్కూల్ పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిఎస్సిలో మనం జాబ్ సంపాదించాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో ముఖ్యమైన టాపిక్ వచ్చేసరికి టెన్సెస్ అండి. టెన్సెస్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు టెన్స్కి సంబంధించి ఎలా చేయాలి, ఎంత ఈజీగా నేర్చుకోవాలనేది ఈజీ అనమాట. అంత ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ టెన్సెస్లో ఫస్ట్ పార్ట్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన 4 టెన్సెస్ చెప్తాను. ఈ టెన్సెస్కి సంబంధించి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా చూడండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. టెన్స్కి సంబంధించి చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అసలు టెన్స్ అంటే ఏంది? టెన్స్ మీన్స్ ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ టైం. అంటే ఏంటి? మనం ఒక టైంలో అంటే మనం చేసే పని అనమాట. ఒక కాలంలో లేదా ఒక సమయంలో మనం చేసే పనిని ఏమంటాము? టెన్స్ అంటారు. టెన్స్ మీన్స్ టైమ్ ఆఫ్ యాక్షన్ అనమాట. చూడండి, అలాగే మనకి టెన్సెస్ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. అవేంటివి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే వర్తమాన కాలం, భూతకాలం, ఇప్పుడు భవిష్యత్తు కాలం. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రజెంట్ టెన్స్ అంటే మనకి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి అయితేనేమో ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిందనమాట. అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనుల గురించి తెలియచేస్తే అది పాస్ట్ టెన్స్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేస్తే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఓకే, దానికి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో. నేను ఒక మామిడి పండు తింటున్నాను. ప్రజెంట్ జరుగుతోంది. ఐ ఏట్ ఏ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను. అది పాస్ట్ టెన్స్. ఐ షాల్ ఈట్ ఏ మ్యాంగో అంటే నేను మామిడి పండు తినబోతున్నాను. అది ఏ టెన్స్ అవుతుంది? ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదండి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. మనకి మొత్తము హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అన్నప్పుడు మనకి 12 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్ని ఉంటాయి? 12 టెన్సెస్ ఉంటాయి. అవి చూడండి. ఒక టెన్స్ నేర్చుకుంటే మిగతాయి చాలా అంటే చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ప్రజెంట్ టెన్స్ వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్లో ఏం చేయాలి? ప్రజెంట్ ఉన్న చోట ఆ ప్రజెంట్ అన్నీ తీసేసి జస్ట్ పాస్ట్ అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్కి ఏం చేయాలి? ఈ పాస్ట్ తీసేసి ఫ్యూచర్ పెట్టుకోవడమే. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ. ప్రజెంట్ ఉన్న చోట పాస్ట్ పెడితే అది పాస్ట్ టెన్స్ వస్తాయి, ఫ్యూచర్ పెడితే ఫ్యూచర్ టెన్స్ వస్తాయి. ఇవి పిల్లలకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. స్ట్రక్చర్స్ ఇవి మనకి మొత్తం 12 టెన్సెస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అసలు ప్రజెంట్ టెన్స్ అంటే ఏంది. ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ మీన్స్ ప్రస్తుతం ఇప్పుడు జరిగే పనుల గురించి తెలియజేస్తుంది. దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్. SRES మనం ఏం పిలుస్తామంటే వెర్బ్ యొక్క V5 రూపం అంటాం అనమాట. ఎక్కడ V5 కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా కరెక్టే. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, SRES అనేవి వెర్బ్ యొక్క 5వ రూపం, V5 రూపం అనమాట. చూడండి ఎగ్జాంపుల్స్: ఐ ఈట్ ఏ మ్యాంగో, షీ డ్రింక్స్ ఏ కాఫీ, వీ రీడ్ ఏ బుక్. ఇక్కడ చూడండి, ఈట్ అనేది V1 కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఇంకొకటి చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఓకే, ఒక టెన్స్ మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని దానికి ఇండికేషన్స్, కొన్ని కీ గుర్తులు ఉంటాయి అన్నమాట. అవి చూడండి. సెంటెన్స్లో ఆల్వేస్ ఎల్లప్పుడూ, ఆఫెన్ తరచుగా, సమ్ టైమ్స్, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, రేర్లీ, హ్యాబిచువల్లీ, నార్మల్లీ, నేచురల్లీ, అకేషనల్లీ, వన్స్ ఏ వీక్, వన్స్ ఏ మంత్. అంటే అన్నిట్లో చూడండి ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్, ఆల్వేస్ అన్నీ ఎల్వై వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, రేర్లీ అంటే అలవాటుగా జరిగే పనులు, వాటన్నిటి గురించి తెలియచేసేటప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన ఇండికేషన్స్. చూడండి ఎగ్జాంపుల్స్: ఐ డాష్ డ్రింక్ కాఫీ డైలీ. డైలీ ఉంది కాబట్టి అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అప్పుడు ఏమొస్తుంది? డ్రింక్ వస్తుంది.
ఈ ఎస్ఆర్ఈఎస్ అనేవి మనకి సబ్జెక్ట్కి సంబంధించిన థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటాయి. హీ, షీ, ఇట్, వాటికి మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తాయి అన్నమాట. ఐకి, యూకి, వి, దే వీటికి వేటికి కూడా మనకి ఎస్ఆర్ఈఎస్ అనేవి రావన్నమాట. ఓకే, చూడండి. ఐ ఆఫెన్ డాష్ ఆన్ ఏ సైకిల్. ఐ ఆఫెన్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ కాబట్టి గో వచ్చింది. ఐ ఆఫెన్ గో ఆన్ ఏ సైకిల్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి సెంటెన్సెస్లో 3 టైప్స్ వస్తాయి. ప్రతి టెన్స్లో ఉన్న ప్రతి టైప్ ఆఫ్ టెన్సెస్లో అయినా ప్రతి సెంటెన్స్ మనం త్రీ ఫార్మేషన్లో మార్చాలి. ఇది పాజిటివ్ సెంటెన్స్, దీనికేం నెగిటివ్ ఉండదు. తర్వాత నెగిటివ్ సెంటెన్స్, దీన్ని నెగిటివ్లో మార్చాలి. తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది క్వశ్చన్ మార్క్కి సంబంధించింది అనమాట. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనకి పాజిటివ్ సెంటెన్స్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఏముంటాయి? ఐ ఈట్ ఏ మ్యాంగో. అప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి ఏమవుతుంది? నాట్ చేర్చాలి. ఈ ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూ ఆర్ డస్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది? డూ ఆర్, ఇదిగోండి సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నెగిటివ్ సెంటెన్స్కి సంబంధించింది. తర్వాత ఇంట్రాగేటివ్కి అయితే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది. డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్కి అయితే డూ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్ ముందు రావాలి. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. నెక్స్ట్ షీ ఈట్స్ ఏ మ్యాంగో, షీ డజంట్. డస్ ప్లస్ నాట్ డజంట్, డూ ప్లస్ నాట్ డోంట్. ఓకే, షీ డజంట్ ఈట్ ఏ మ్యాంగో, డస్ షీ ఈట్ ఏ మ్యాంగో. నెక్స్ట్ వీ ఈట్ ఏ మ్యాంగో, వీ డోంట్ ఈట్ ఏ మ్యాంగో, డూ వీ ఈట్ ఏ మ్యాంగో. ఇవన్నమాట మనకి సెంటెన్సెస్ టైప్స్లో. పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ నాట్ అనేది రాదు. నెగిటివ్ సెంటెన్స్లో నాట్ వస్తుంది హెల్పింగ్ వెర్బ్ తర్వాత. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది, నాట్ అనేది రాదు, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్స్ వస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి మనకి డూ డస్ వేటికి ఉపయోగించాలి? ఐ, వి, యూ, దే, వీటికి మాత్రమే మనం ఏం ఉపయోగించాలి? డూ అనేది యూజ్ చేయాలి ప్లూరల్ ఫామ్స్కి. హీ, షీ, ఇట్ వస్తే డస్ యూజ్ చేయాలన్నమాట. ఇదేంటి? సింగులర్ ఫామ్కి. ఓకే, అయితే ఇంకొకటి, మనము ఇందాక సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ గుర్తుపెట్టుకున్నాం. అలానే అసలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ డైలీ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం నిత్యం చేసే పనులు, అలవాటుగా మరలా చేసే పనులే హ్యాబిచువల్ యాక్షన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ మళ్ళీ పడుకునేంత వరకు చేసే ప్రతి పని కూడా అదేమవుతుంది? సింపుల్ ప్రజెంట్ టెన్సే అవుతుంది అనమాట. చూడండి, షీ గోస్ టు స్కూల్ డైలీ, ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. వీ గెటప్ ఎట్ 6 AM ఎవ్రీ మార్నింగ్, మనము 6 AM కల్లా ప్రతిరోజు మార్నింగ్ లెగుస్తాము. ఇది హ్యాబిచువల్ యాక్షన్, డైలీ యాక్షన్. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి? విశ్వ సత్యాలు లేదా నిత్య సత్యాలు. ఇవి ఎప్పటికీ మారవు అన్నమాట. ఇవి ఎప్పటికీ నిత్య సత్యాలుగానే ఉంటాయి. మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఈ సెంటెన్స్ ఏంటి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ద ఎర్త్ ఈజ్ రౌండ్, భూమి తిరుగుతుంది, గుండ్రంగా ఉంటుంది. ద స్టార్స్ ఆర్ బ్రైట్ ఎట్ నైట్, నక్షత్రాలు రాత్రిపూట ప్రకాశిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి జనరల్ ట్రూత్స్ ఉంటాయి. మనకి జనరల్ ట్రూత్స్ అంటే ఏంటి? ఇవి సాధారణ సత్యాలు అనమాట. ఇవి మనకి అందరు కామన్గా తెలిసినవి. ఏంటి? ద కౌ గివ్స్ మిల్క్, ఆవు పాలు ఇస్తుంది. గోల్డ్ ఈజ్ ఎల్లో, గోల్డ్ బంగారం ఎల్లో కలర్లో ఉంటుంది. టైగర్స్ లైవ్ ఇన్ ఫారెస్ట్, టైగర్స్ ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి. ఐరన్ ఈజ్ ఏ మెటల్, ఐరన్ అనేది ఒక మెటలే కదా, కాబట్టి ఇదేమవుతుంది? జనరల్ ట్రూత్స్ కింద వస్తుంది అనమాట. ఇదేంటి? జనరల్ ట్రూత్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోవెబ్స్ అంటే సామెతలు అంటాం మనం తెలుగులో. ఈ సామెతను ఉపయోగించేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. చూడండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎస్, నిజాయితీ అనేది ఒక మంచి పాలసీ అనమాట. మ్యాన్ ఈజ్ మోర్టల్. ఓకే, మనిషి ఒక నీతిమంతుడే కదండి, ఒక విశ్వాసం ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రోవెర్బ్స్లో కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాం. తర్వాత ఫిక్స్డ్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనం నిర్ణయించిన ప్రణాళికలప్పుడు కూడా మనం ఏ టెన్స్ని ఉపయోగించాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. చూడండి, వీ సెలబ్రేట్ ద రిపబ్లిక్ డే ఆన్ 26th January. అండ్ నెక్స్ట్ ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th June. ఎస్, ఇవన్నీ ఫిక్స్డ్ షెడ్యూల్సే కాబట్టి ఈ ఫిక్స్డ్ షెడ్యూల్స్ వచ్చినప్పుడు మనం ఏ టెన్స్ని యూజ్ చేయాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. అలాగే మనకి ఒక్కొక్కసారి సబ్జెక్ట్ స్థానంలో మనకి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు అవి మన సింగులర్గా భావించి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ చేర్చాలన్నమాట. చూడండి, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, సమ్ వన్,
సంబడి, ఎనీవన్, ఎనీబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి. ఇవన్నీ కానీ ఉన్నట్లయితే మనం పర్సన్స్ని సింగులర్గా భావించి వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేర్చుకోవాలన్నమాట. చూడండి, సమ్ వన్ ఆఫెన్ డాష్ మీట్ మీ ఎవ్రీడే. సమ్ వన్ వచ్చింది కదా అని అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ఆర్ ఈఎస్ చేర్చాలి. మనం ఆల్రెడీ ఆ రూల్ నేర్చుకున్నాం కాబట్టి. తర్వాత ఎవ్రీ వన్ ప్రేస్ టు గాడ్ డైలీ. ప్రతిరోజు మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఏంటండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఏ టెన్స్ మనకి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అందరితో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా ఈజీ. ఆ రూల్ నేర్చుకుంటే చాలు, ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది, ప్రస్తుతం మన కంటి ముందు జరుగుతూ ఉన్న పనులు తెలియజేసేటప్పుడు ఈ టెన్స్ను వేస్తాం. ఈ నోట్స్ అయితే నా అంతటా నేను స్వయంగా తయారు చేసుకున్నానండి. ఈ నోట్స్ చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని నీట్గా ఇలా అయితే రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1ing ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1ing ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. మనకి ఐకి ఏం యూజ్ చేస్తాం, యామ్. ఉయ్, యూ, దేకి ఆర్. హీ, షీ, ఇట్ వస్తే ఈజ్. ఓకే, హీ, షీ, ఇట్ వస్తే మనం ఏం యూజ్ చేస్తాం, ఈజ్ ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన నెగిటివ్ స్ట్రక్చర్ సేమ్ యాస్టీజ్ గారి సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్కి నాట్ చేరుస్తాము. సేమ్ అక్కడ ఉన్నదే V1ing ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1ing ప్లస్ ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సెంటెన్స్. ఐ ఎమ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ నౌ, నెగిటివ్ సెంటెన్స్. యామ్ ఐ సింగింగ్ ఏ సాంగ్ నౌ, ఇది వచ్చేసరికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఈ టెన్స్కి సంబంధించిన ఇండికేషన్స్ మనం ఎలా గుర్తుపట్టాలి ఈ టెన్స్ని, కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇవి గుర్తుంచుకోండి ఖచ్చితంగా. నౌ, నౌ, అట్ ప్రజెంట్, అట్ దిస్ మూమెంట్, సీ, లుక్, హియర్, లిజన్, స్టిల్, సూన్, వెరీ సూన్, ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ నాయిస్, కీప్ క్వైట్. ఓకే, ఇవన్నీ ఇండికేషన్స్ సెంటెన్స్లో కానీ ఉంటే అది ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సీ ద బర్డ్స్ డాష్ ఫ్లై ఇన్ ద ఎయిర్. సీ కాబట్టి అదేమొచ్చింది, అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, బర్డ్స్కి ఆర్ వస్తుంది. బర్డ్స్ ఆర్, ఇక్కడ చూడండి, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్. లిజన్, హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, హీ ఈజ్ సింగింగ్. ఓకే, కాబట్టి ఇట్లాంటి ఇండికేషన్స్ వచ్చినప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని వర్డ్స్కి మాత్రం ఐఎన్జీ ఫామ్ అనేది రాదండి. అవి అలాంటి వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. అదేంటో కూడా మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి, సీ, హియర్, స్మెల్, టేస్ట్, లుక్, రికగ్నైజ్, నోటీస్, ఫీల్, లైక్, లవ్, హేట్, హోప్, థింక్, సపోజ్. ఇలాంటివన్నిటికి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మెయిన్ అనమాట. ఇలాంటివన్నీ కానీ వస్తే వాటికి V1 ఫామ్ మాత్రమే రాయాలి. అవేంటో చూపిస్తాను. చూడండి, వీ డాష్ అవర్ పేరెంట్స్ ఎట్ ప్రజెంట్, వీ ఆర్ లవింగ్ అవర్ పేరెంట్స్ ఎట్ ప్రజెంట్ అనకూడదండి. వీ లవ్ అవర్ పేరెంట్స్ ఎట్ ప్రజెంట్. కాబట్టి లవ్కి, హైట్కి ఇలాంటి వాటికి ఐఎన్జీ ఫామ్ రాయకూడదు. తర్వాత షీ ఈజ్ లుకింగ్ సాడ్ నౌ, షీ ఈజ్ లుకింగ్ అనకూడదు, షీ లుక్స్ సాడ్ నౌ. ఓకే, అలాగే మనకి లుక్ అనే పదాన్ని రెండు విధాలుగా ఉపయోగిస్తాం. లుక్ అనే దాన్ని వెతుకునే అర్థంలో వచ్చినప్పుడు V1 ప్లస్ ఐఎన్జీ ఉపయోగిస్తాం. చూడండి, షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అట్ ప్రజెంట్. ఆమె జాబ్ కోసం వెతుకుతూ ఉంది. ఓకే, కాబట్టి ఇది వచ్చేసరికి మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన ఫార్మేషన్ అనమాట. సో ఈ రెండు టెన్సెస్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా మిగిలిన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్.